గైస్ ఇదైతే 13th వీక్ డే 4 ఓటింగ్ అనాలిసిస్ లో ఒక కంటెస్టెంట్ తనకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే తన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా నెగిటివ్ చూపించినా పాజిటివ్ చూపినా నా నచ్చిన కంటెస్టెంట్ నేను ఎట్లయినా బూస్టింగ్ చేసుకోవాలి లేపుకోవాలని ఆ ఉద్దేశంతో ఓట్లు వేస్తారు. కానీ ఈ సీజన్ లో ఒకరిద్దరు పైన అంటే కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ తప్ప మిగతా ఉన్న కంటెస్టెంట్ అందరు ఫ్యాన్స్ చేంజ్ అవుతున్నారు. అంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంజనకు ఓట్లు వేయడం అట్లా చేంజ్ అయిపోతున్నాయి. లిటరలీగా ఈ ఓట్లు అనేది ఈ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో టాస్క్ల వైజ్ గా ఓట్లు అనేది జరుగుతున్నాయి. టాస్క్ ఏంటంటే ఆ టాస్క్లో ఎవరైనా విన్ అయ్యారనుకో కొంచెం సింపతి వర్కౌట్ అయినా కొందరు వార్నింగ్ ఇచ్చినా దాన్ని పట్టుకొని ఓట్లు లిటరల్గా పైకి చేంజ్ అవుతున్నాయి. ఓవరాల్గా అట్లనే చేంజ్ అవుతుంది తప్ప మన నచ్చిన ఫేవరెట్ అయితే కావాలని వేసుకోవడం మాత్రం అట్లా జరగట్లేదు. నిన్న ఆడిన టాస్క్లో కొందరికి అట్లానే ఫేవరెట్గా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కొంచెం బూస్టింగ్ అయింది. తర్వాత ఈ రోజు సంచాలక సంజన గల్రాని చేశారు. దాంట్లో రాంగ్ చేశారా రైట్ చేశారా? రీతు భరణి శంకర్ ఆడిన టాస్క్లో రీతు వచ్చేసి ఒక రింగు దాచుకున్నారంట ప్రైవేట్ పార్ట్ లో. ఆ పార్ట్ లో దాచుకున్న రింగు దానివల్ల ఓటింగ్ బ్యాంక్ రేపు తగ్గే అవకాశం ఉందనేది కూడా క్లారిటీ మాట్లాడింది. ఎట్లా దాచుకున్నారు అనేది ఓటింగ్ సంబంధించిన దాంట్లో దీంట్లో కొన్ని మ్యాటర్లు ఉంటాయి, దాన్ని కూడా అర్థం చేసుకోండి. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు చెన్నోక్స్ ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నావా? నిజంగా చేసుకో. థ్యాంక్ యూ. చేసుకున్నందుకు లైక్ తీసుకున్నావా? అట్లనే చేసుకో మామా. చేసుకున్నావా? ఓకే, థ్యాంక్ యూ. అలానే బెల్ కూడా ఆన్ చేసుకో. మ్యాటర్లకు వెళ్ళిపోదాం. ఓటింగ్ అనాలిసిస్లో మనం తనుజ గారు ఓటింగ్ వస్తే కళ్యాణ్ ఉన్నా ఇమానే ఉన్నా అప్పుడు స్టార్టింగ్లో ఓటింగ్లో చూస్తే తనుజ ఎప్పటికీ టాప్లో ఉండేది. వాళ్ళకంటే ఒక 3-4% అట్లా డిఫరెంట్ ఉండేది. కానీ కొద్ది వారాలుగా తనుజ ఓట్లు అనేది లిటరల్గా చేంజ్ అయిపోయి తగ్గిపోయి ఉంది. ఇవాళ ఇంకా లిటరల్గా కొంచెం తగ్గింది. అంటే ఒక 2-3% తగ్గుతున్నాయి. తనుజ ఫ్యాన్స్ చెడిపోతున్నారు. మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే తనుజ కావాలని ఆడుతుంది. అంటే కొన్ని విషయాల్లో కన్నింగ్ గేమ్ ఆడుతుందని ఆ ఉద్దేశం తనుజ ఫ్యాన్స్ వాళ్ళకు కూడా అర్థమైంది. కాల్లో పడుతున్న ఓటింగ్లు కూడా డైవర్ట్ అవుతున్నాయి. ఒక్కరిపైన ఒకరికి డైవర్ట్ అవుతున్నాయి. అసలు టాస్క్ ఆడిన విధానికి అట్లా డైవర్ట్ అవుతున్నాయి. తనుజ గారికి వచ్చేసి ఓవరాల్గా నిన్న చూస్తే 30% వరకు ఉండేది ఓటింగ్. అలా ఇవాళ చూస్తేమో పాయింట్ల వైజ్ అయితే చెప్పట్లేదు, పాయింట్ అవసరం లేదు. 29% వచ్చేసి ఇవాళ ఉంది. చూడు, 1% డిస్కౌంట్ అయిందంటే 1% తక్కువ అయిందంటే చూడండి ఓట్లు ఎట్లా తగ్గుతున్నాయో. వేరే వాళ్ళు కన్వర్ట్ అవుతున్నట్టుగా ఈ ఓట్లు అట్లానే కన్వర్ట్ అవుతుంది. తనుజకైతే ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఓటింగ్ అనాలిసిస్లో తను వచ్చేసి టాప్, తనకు అందుకునే మనిషి లేడు. తర్వాత డీమాన్ పవన్ నిన్న చూస్తే సంజన గల్రాని భరణి శంకర్ కంటే తక్కువ ఉన్నారు. ఇవాళ ఓట్లు తనకు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? టాస్క్లు బీభత్సంగా ఆడారు, టాస్క్లు ఎఫెక్ట్ పెట్టాడు, చెప్పిన మాట కోసం ఆడారు. కానీ అది సపోర్టబుల్ టాస్క్ కాదు. భరణి శంకర్తో ఆడిన టాస్క్లో కొంచెం ఆ చెక్కలు అనేది అంత స్పీడ్గా లేకపోవడం, అట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల అది కొంచెం మైనస్ అయిపోయి మన డిమాండ్ పవన్ దాంట్లో టికెట్ ఫినాల్ అయితే తప్పిపోవడం. ఒకవేళ గెలిచి ఉంటే మాత్రం అట్లనే జరిగింది. ఆల్రెడీ 2 టాస్క్ వచ్చేసి డిమాండ్ పవన్ గెలిచాడు. ఆ టాస్క్ వల్ల తనకి బెనిఫిట్ జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన రాజారాణి ఆ టాస్క్లో వచ్చేసి కమాండర్ విషయంలో తనుజ ఇట్లా ముట్టుకుంటేనే కొంచెం ఓవర్ చేసింది కదా. ఆ ఓవరే మళ్ళీ ఇక్కడ నిన్న చూసిన ఫ్లవర్ టాస్క్లో నాకు అట్లనే అనిపించింది. ఎందుకంటే మన కళ్యాణ్ వచ్చేసి తనకి నెట్టలే, అంటే డిమాండ్ పవన్ వచ్చేసి తనకి నెట్టలే. అట్లా ఉంటే నువ్వు ఇట్లా నెట్టుతున్నావు అని అది మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అవుతుంది, కావాలని చేస్తుంది. దానివల్లనే ఈ రోజు తనుజకు వచ్చి ఎఫెక్ట్ పడి ఓట్లు తగ్గినాయి. డిమాండ్ పవన్ వచ్చేసి 17% వచ్చేసి డిమాండ్ పవన్ లిటరల్గా సెకండ్ ప్లేస్లో సాగుతూనే ఉన్నాడు. తర్వాత వచ్చి సంజన గల్రానికి ఓట్లు తగ్గినాయి. ఎందుకంటే ఈ వీక్లో ఫస్ట్ ఒక టాస్క్ తప్ప ఇమాన్యుయల్తో ఆడిన టాస్క్ మిగతా టాస్క్లో ఎక్కడ కనిపించలేదు. ఆ ఇమాన్యుయల్ టాస్క్లో కూడా కొంచెం అంటే ఇమాన్యుయల్ ఫౌల్ గేమ్ ఆడారని ఆ రోజు కొంచెం బూస్టింగ్ అవి ఓట్లు పడి సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత సంజన గల్రాని ఓట్లు అనేది తగ్గిపోయినాయి. ఈ రోజు సంజన గల్రాని మన భరణి శంకర్ రీతు ఆడిన టాస్క్లో రాంగ్ చేశారా రైట్ చేశారా తెలియట్లే. మన ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఒకవేళ రాంగ్ చేస్తే ఓట్ల బ్యాంకులు నిజంగా సంజన గారికి బీభత్సంగా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఒక కంటెస్టెంట్ని ఎలిమినేషన్ చేద్దామా 2-3 ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారంట. సంజన గారు ఒకటి, సుమన్ శెట్టి వీళ్ళ దాంట్లో ఇద్దరు అండ్ డిమాండ్ పవన్ వీళ్ళ దాంట్లో ఎలిమినేషన్ చేద్దాం అనుకుంటున్నారని ఒక టాక్ విన్నది. నిజమా కాదా? మాక్సిమం సంజన గల్రాని మీద ఫోకస్ పడుతుందేమో అనుకుంటున్నాం. సో ఇలా సంజన గల్రాని వచ్చేసి 16%తో డిమాండ్ పవన్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది. వీళ్ళిద్దరికి ఓవరాల్గా 1% అంత డిఫరెంట్ తప్ప ఎక్కువ డిఫరెంట్ అయితే లేదు. తర్వాత రీతుకు వచ్చేసి నిజంగా రీతు నిన్న ఆడిన టాస్క్లో చూపారు. అంటే ఈరోజు టెలికాస్ట్ అయితే టాస్క్లో వచ్చేసి తను ఆడిన టాస్క్లో కళ్యాణ్ భరణి శంకర్ అండ్ రీతు ఆడిన కలర్ టాస్క్లో రీతు వచ్చేసి ఈ టాస్క్లో ఓడిపోయింది. అయినా గట్టి ఎఫెక్ట్ పెట్టింది. అక్కడ ఏదో చిన్న కాలాతో తన్నారు చూసినవా, దాని విషయం అంట కొంచెం వైరల్ అయిపోయింది. అది ప్రోమోలో చూసా.
దాని విషయంలో కొంచెం సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత భరణి శంకర్ అండ్ మన రీతు ఆడిన టాస్క్ లో రీతు గెలిచింది, భరణి శంకర్ టికెట్ ఫినాల్ నుంచి తప్పిపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ లో వచ్చేసి మన కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు ఒక టాస్క్ ఆడారు. ఆ టాస్క్ లో వచ్చేసి రీతు విన్ అంట. ఆ టాస్క్ లో విన్ కాబట్టి తనకి ఈ రోజు గట్టి ఎలివేషన్ జరగబోతుంది. ఓట్లు బాగానే పడ్డాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే భరణి శంకర్ తో ఆడిన టాస్క్ లో రింగ్స్ ఉంటే ఆ రింగ్స్ లో వేసే రింగ్ లో అంట ఒక రింగ్ తీసుకుపోయి అంట ప్రైవేట్ పార్ట్ లో దాచుకున్నదంట. అలా దాచుకోవడం సంచాలక్ చూసిందా, చూడలేదా? సంచాలక్ చూస్తే ఒకవేళ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా సంచాలకి, లేకపోతే ఇది కావాలని స్ట్రాటజీకి ఆడిందా తెలియట్లే. ఇది అక్కడ చాలా ఆర్గ్యూ జరిగింది. ఇది ఒకవేళ పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా కనుక పోతే రీతు బ్యాంక్ ఓట్ తగ్గే అవకాశం ఉంది. రీతు చాలా వరకు అట్లనే చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కలర్ టాస్క్ ఆడింది, కలర్ టాస్క్ లో వచ్చేసి భరణి శంకర్ అట్లనే చేసింది. ఆ తర్వాత మన డిమాండ్ పవన్ కి కావాలని సపోర్ట్ చేయడం, ఫేవరబుల్ గా మాట్లాడడం, ఆగు పాస్ అనడం, ఇప్పుడు వచ్చేసి ఇట్లా జరగడం, ప్రైవేట్ పార్ట్ లో దాచుకోవడం రింగు, అదొకటి మైనస్. ఇది ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ ఇలా రాంగ్ పోర్ట్రేట్ గా పోతే మాత్రం మనమైతే ఏం చేయలేము. అలా అయితే ఉట్పటాస్ అయ్యే అవకాశం ఉంది. రీతు చౌదరి 13.5% లో వచ్చేసి రీతు చౌదరి ఉంది. తర్వాత భరణి శంకర్, వీళ్ళిద్దరికి ఓవరాల్ గా 1% అంటే తక్కువ లిస్ట్ లో ఉన్నారు. సో భరణి శంకర్ కూడా ఈ వీక్ కొంచెము డిమాండ్ పవన్ తో ఛాలెంజ్ చేసి ఆడి గెలిచి చూపించాడు కాబట్టి తనకు కొన్ని క్లిక్ అయినాయి. సో ఈ విధంగా భరణి శంకర్ కూడా 12.5% లో భరణి శంకర్ ఉన్నారు. సుమన్ శెట్టికి ఓటింగ్ ఎందుకు పెరగట్లే? సుమన్ శెట్టి ఆడిన టాస్క్ ఎలా ఉంది తెలుసా? ఆల్మోస్ట్ అన్ని టాస్క్ ఆడిన ప్రభంజనం చూపించాడు. సుమన్ శెట్టి ఒక ప్రభంజనం. ఆల్మోస్ట్ వాళ్ళకి ఫన్ వేలా ఆడాలా లేకపోతే సీరియస్ గా చెప్పాలన్నట్టు కూడా నిజంగా మామూలు అంటే మామూలు కాదు. మన కళ్యాణ్, డిమాండ్ అండ్ సుమన్ శెట్టి ఆడిన టాస్క్ లో, తనుజతో ఆడిన టాస్క్ లో బీభత్సం జరిగింది. నాకైతే లిటరల్ గా మామూలు నచ్చలే. మళ్ళీ కళ్యాణ్తో ఒక టాస్క్ ఆడా, ఆ టాస్క్ లో కూడా తన పర్సనాలిటీ సెట్ కాని టాస్క్ లో కూడా ఆడే నెక్స్ట్ లెవెల్ ఆడాడు. అయినా సరే సుమన్ శెట్టికి ఓట్లు ఎందుకు పడట్లే? ఈ వీక్ సుమన్ శెట్టిని డైరెక్ట్ ఎలిమినేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఏంది ఫ్యాన్స్ అందరూ? ఎందుకు? సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఉంటే ఎవరైనా ఓట్లు వేసుకొని తన వల్ల కొన్ని కంటెంట్ అందే అవకాశం ఉంది. తన గేమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కానీ కొంచెం టాకింగ్ పవర్ లేదు. అట్లా ఉంటే బాగానే ఉంది. సో డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్ళు. ఇక్కడ డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యేది ఎవరు అనుకుంటా, ఈసారి కనుక టికెట్ ఫినాలే రీతు కొడితే సుమన్ శెట్టి, భరణి శంకర్ వీళ్ళ దాంట్లో పటాస్ డబల్ ఎలిమినేషన్ ఉంటే డిమాండ్ పవన్, సంజన గారు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇట్లా చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది ఓటింగ్ కి సంబంధించిన అనాలిసిస్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పేరున సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.